అందరికీ నమస్కారం అండి. కొంతమంది కూటమి సపోర్టర్స్ వైఎస్ భారతమ్మని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జనసేనకు చెందిన అడ్డగాడుగలు అడ్డంగా బలిసి నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఒక మాజీ సీఎం భార్య అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా ఇలా మాట్లాడడం ఒక మహిళ అవ్వడం నిజంగా దురదృష్టకరం. అంతే, అలగా పార్టీకి అలగా జనం సపోర్టు, అలగా మాటలు, ఇలాంటి చెత్త మాటలు తప్ప మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మీకు కరెక్ట్ గానే అన్నారు మీ పార్టీ అలగా పార్టీ అని. ఒక మహిళని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? పైగా వైఎస్ భారతిరెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. ఆవిడ ఎంత సహనశీలి, ఎవరు ఏం మాట్లాడినా ఆవిడ సహనంతోటే సమాధానం చెప్తారు తప్పితే ఒక్క మాట మాట్లాడరు. ఆవిడ్ని కవ్వించి మీరేదో లబ్ధి పొందుదాం, మీ రాజకీయ పునరావాసం కోసం, మీ ఉనికిని చాటుకోవడం కోసం వైఎస్ భారతిరెడ్డి గారిని కవ్వించాలి అని చూస్తే అది మీ వృధా ప్రయాస అవుతుంది. ఇక వేరొకడున్నాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఊరపంది పట్టాభి. మాజీ సీఎం అని కూడా లేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఛానల్లో కూర్చుని ఎంత అనుచితంగా మాట్లాడుతున్నారు. పైగా ఆ ఛానల్ యాంకర్ కూడా వెంకటకృష్ణ కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదంటే మీరు ఎంత ఉక్రోషంతో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అరే బోషిడికే పట్టాభి, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకు రాజకీయ లబ్ధి కలుగుద్ది అనుకుంటే తిట్టుకో, ఆయన ఏమీ అనడు. ఎందుకంటే నన్ను తిట్టడం వల్ల ఒకడు బాగుపడుతున్నాడు, ఒకడికి బువ్వ ఫుడ్ దొరుకుతుంది అని అనుకుంటే అంటే ఆయన ఇంకా సంతోషపడతాడు. కానీ ఆయన్ని తిట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు నీకేదో మెచ్చుకుని మేకతోలు కప్పుతాడు అనుకుంటే అది నీ వృధా ప్రయాసే. నీకంటే పెద్ద బకాసురులున్నారు మీ కూటమిలోని, ఆ బకాసురులు తినడానికే సరిపోవడం లేదు. నీలాంటి వాడిని యూజ్ అండ్ త్రోగా ఉపయోగించుకుంటారు. యూజ్ అండ్ త్రో, నువ్వు జస్ట్ టిష్యూ పేపర్ లాంటి వాడి తెలుగుదేశం పార్టీలో. ఆ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడావు. ఏది నీకేం గుర్తింపు ఉంది? ఇప్పుడు కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉంది, మనకేదో మనల్ని మెచ్చేసుకొని మనకు పెద్ద పదవి ఇచ్చేస్తారు అని అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ పునరావాసం కోసం రాజకీయ భిక్షువులు అయినటువంటి మీలాంటి వాళ్ళకి కరెక్ట్ గా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏదో మీ నాయకుల మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నోరుంది కదా, ఛానల్స్ ఉన్నాయి కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొహం పగిలేలా సమాధానం చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మేమందరం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని నువ్వు గాని, ఆ జనసేన మహిళ గాని అధికార మదంతో విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడితే నీకు తగిన బుద్ధి మేం చెబుతాం. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. మిమ్మల్ని తిట్టే అవసరం మాకు లేదు, మిమ్మల్ని కొట్టే అవసరమో మాకు లేదు. కానీ మాటలు కరెక్ట్ గా మాట్లాడకపోతే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గోబ గుయ్యమనేలాగా ఎడంకాలు చెప్పులు తీసుకుని కొడతాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త.